హిందూ మతంలో కాలాష్టమి ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీనిని కాల భైరవాష్టమి అని కూడా అంటారు. ఈ రోజున శివుని భాగమైన కాలభైరవుడిని పూజించే సంప్రదాయం ఉంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ప్రజల కష్టాలు తొలగిపోతాయి, సుఖ సంతోషాలు నెలకొంటాయని విశ్వాసం. పంచాంగం ప్రకారం ప్రతి నెల కృష్ణ పక్షంలోని అష్టమి తిథి రోజున కాలాష్టమి జరుపుకుంటారు. కాలాష్టమి రోజున కొన్ని ప్రత్యేక చర్యలు చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. అలాగే శివుడు భైరవుడిని కొలిచిన వారి కష్టాలన్నీ తొలగిస్తాడని విశ్వాసం. ఈ జ్యేష్ఠ మాసంలోని కాలాష్టమి పండుగ జూన్ 28వ తేదీ శుక్రవారం రోజున జరుపుకోనున్నారు. పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసంలోని కృష్ణపక్ష అష్టమి తిథి శుక్రవారం జూన్ 28 సాయంత్రం 4:27 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి మర్నాడు అంటే శనివారం జూన్ 29వ తేదీ మధ్యాహ్నం 2:19 గంటల వరకు ఉండనుంది. నిశీది ముహూర్తాన్ని జ్యేష్ఠ కాలాష్టమి వ్రతం కోసం శుభముహూర్తంగా పరిగణిస్తారు. అందుకే జ్యేష్ఠ కాలాష్టమి ఉపవాసం జూన్ 28న మాత్రమే ఆచరిస్తారు. కాలాష్టమి ఉపవాసం రోజున కాలభైరవుడిని రాత్రి పూజిస్తారు. అయితే మంత్ర తంత్ర సాధన కోసం నిశీది కాలంలో కాలభైరవుడిని పూజిస్తారు. కాలాష్టమి రోజున కాలభైరవుని ముందు ఆవనూనెతో దీపం వెలిగించి శ్రీ కాలభైరవాష్టకం పఠించండి. పారాయణం చేయడం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. కాలాష్టమి రోజున శివుని పూజిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున శివునికి 21 బిల్వ పత్రాలను సమర్పించండి. ఈ బిల్వ ఆకులన్నింటిపై గంధంతో ఓం నమః శివ అని రాయాలి. ఇలా రాసిన పత్రాలను ఓం నమః శివాయ అంటూ సమర్పించండి. ఇలా చేయడం వలన కోరికలన్నీ నెరవేరుతాయి. కాలాష్టమి రోజున నల్ల కుక్కకు ఆహారాన్ని తినిపించండి. ఈ పరిహారం చేయడం ద్వారా కాలభైరవుడితో పాటు శనీశ్వరుడు సంతోషిస్తాడు. ఈ పరిహారం చేయడానికి ఎవరికైనా నల్ల కుక్క కనిపించకపోతే ఏ ఇతర కుక్కలకైనా ఆహారాన్ని అందించండి. ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే కాలాష్టమి రోజున కాలభైరవుని ముందు 33 సుగంధ ధూపాలను వెలిగించండి. ఇలా చేయడం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయని విశ్వాసం. కాలాష్టమి రోజు నుంచి మొత్తం 40 రోజుల పాటు కాలభైరవుని ఆలయానికి వెళ్లి కాలభైరవుడిని దర్శనం చేసుకోండి. ఇలా చేయడం వలన కాలభైరవుడు సంతోషిస్తాడు, భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తాడు. ఈ నియమాన్ని కాలాష్టమి చాలీసా అంటారు. కాలాష్టమి ప్రాముఖ్యత. కాలభైరవుడు శివుని రూపంలో జన్మించాడు. ఈ రోజున నియమ నిష్ఠల ప్రకారం పూజించడం ద్వారా కాలభైరవుడు సంతోషిస్తాడు. ఈ రోజున భక్తులు కాలభైరవుని శాంతరూపమైన బతుక్ను పూజిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉన్న భక్తుల బాధలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారని విశ్వాసం. అంతేకాదు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా కాలభైరవుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. జీవితంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి.